వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిబాబు గ్రామ ప్రజలను ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య దృష్టికి తీసుకెళ్లి అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ అభివృద్ధి సరిగ్గా జరగలేదని విమర్శించారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని హరిబాబు స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. అందరికీ నా నమస్కారాలు. మా ఊరు తమ్మడపల్లి, మండలం జఫర్గఢ్, జిల్లా వరంగల్. నా పేరు రడపాక హరిబాబు. నేను తమ్మడపల్లి నుంచి వెళ్ళి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చింది. నేను సర్పంచ్ అభ్యర్థిగా కాంటాక్ట్ చేస్తున్నాను. మా విలేజ్లో ఉన్న సమస్యలు ఏమున్నా అభివృద్ధి కోసం నేను నా సాయశక్తి మేరకు నేను పనిచేస్తాను. అట్నే మా ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారి సహకారంతో, మా ఎంపీ కడియం కావ్య గారి సహకారంతో నేను మా తమ్మడపల్లిని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతానని వేడుకుంటున్నా. మీ అమూల్యమైన ఓటును బాలగుర్తుకేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అభివృద్ధికి వెనుకబడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏం పనులు చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళుగా అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మా తమ్మడపల్లికి. అట్లాగే మాకు డబల్ రోడ్డు శాంక్షన్ అయింది. తమ్మడపల్లి నుంచి వెళ్ళి కృష్ణతండ వరకు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. కాంగ్రెస్ పార్టీ పనులు చేసుకుంటూ పోతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం చేయని పనులుగా కాంగ్రెస్ గవర్నమెంటు సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉన్నది. అదే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది. అలాగే యువ వికాసకు ముందంజలో ఉంది, ఇవన్నీకి సిద్ధంగా ఉంది. ఫ్రీ బస్సు కూడా మంజూరు చేసింది. అందుకోసమనే ఈ కాంగ్రెస్ పార్టీని అందరూ బలోపేతం చేసి విజయవంతం చేసి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది. 1,50,000 వరకు రుణమాఫీ చేసింది. ఇంకో మిగతా ఉన్న 2 లక్షల వరకు కూడా చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాము. చేస్తుందన్న ఆశతోటి జనాలు ఉన్నారు. ఖచ్చితంగా అది సక్సెస్ చేస్తుంది. తమ్మడపల్లిలో కొన్ని సీసీ రోడ్ల సమస్య ఉన్నది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి ఆ సీసీ రోడ్లకు నిధులు తీసుకొని వచ్చి ఆ రోడ్లు బాగు చేస్తాను. అదేవిధంగా వీధి లైట్ల ప్రాబ్లం ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు ఏంటంటే ఒక్కరికే కాంట్రాక్టర్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ ఎక్కడుంటాడో తెలియదు. ఆ వీధి లైట్లకు అవ్వేవాడో తెలియకుండా జనాలు చాలా ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతకి మేము కంపల్సరీ దాన్ని మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఆ టెండర్లు అనేటివి క్యాన్సిల్ చేసి యథావిధిగా సర్పంచ్ చేతులకి నేరుగా వీధి లైట్లను వచ్చే తీరుగా మేము మాట్లాడుకుంటాము. మా ఎమ్మెల్యే గారితో ఒప్పించుకొని ఆ వీధి లైట్లను క్షణం ఎక్కడ ఏ ఒక్క స్తంభానికి లైట్ లేకపోయినా తక్షణమే 1 డే 24 అవర్స్లో మేము ఆ లైట్లు వేసే విధంగా దానికి అభివృద్ధికి మేము పాల్పడతాము. కంపల్సరీ చేయడానికి ముందుకు ఉంటాము. కొన్ని డ్రైనేజీల సమస్య ఉంది తమ్మడపల్లిలో నేరుగా. ఆ డ్రైనేజీలు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా డ్రైనేజీలను పూర్తి చేస్తాము అని మా తమ్మడపల్లి ప్రజలకు నేను ఇది హామీ ఇస్తున్నాను. ఇవన్నీ చేయాలంటే నా బాలగుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా బాయిలకాడికి పోయే దారులు 3 రోడ్లు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ట్రాక్టర్లు పోయే పరిస్థితులు కూడా లేవు. ఎడ్ల బండ్లు పోనీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కూలీలకు కూడా నడవడానికి ఇబ్బందిగా ఉంది. ఒకటి బడికాన్ నుండి వెళ్ళి వాగులోకి వెళ్ళే దారి మొత్తం లోతు బొందలుగా ఉన్నాయి. దానికి ఒక మట్టి రోడ్డు శాంక్షన్ చేపిస్తా అని ఎమ్మెల్యే గారి సహకారంతో మట్టి రోడ్డు పోపిస్తా అని చెప్పేసి నేను తమ్మడపల్లి ప్రజలకు మాట ఇస్తున్నాను. రెండోది దుర్గమ్మ గుడి కాడ నుండి వెళ్ళి
కృష్ణాదండ వరకు రైతులకు జర ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్డును మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఆ రోడ్డు అతి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. ఇంకొకటి మన దంసాకాల కట్ట నుంచి పంచరాలకు పోయే భూములకు ఒక 6 నుంచి ఒక 300 ఎకరాలు భూములు ఉంటాయి, సాగు భూములు ఉంటాయి. ఆ రోడ్డు కూడా ఖరాబ్ అయిపోయింది. దాన్ని కూడా బొందలు పూరుస్తా అని చెప్పేసి మా ప్రజలకు నేను మాట ఇస్తున్నా. మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఖచ్చితంగా నేను గెలిచిన వెంటనే ఆ పనులు చేసి పెడతా అని చెప్పేసి హామీ ఇస్తున్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీ కాలనీ సమాధుల దగ్గర కొంచెం వాటర్కు ఇబ్బందిగా ఉంది. కాళ్ళు రెక్కలు కడుక్కోనికి స్నానాలకు జర ఇబ్బందిగా ఉంది. అదే కమ్యూనిటీ హాల్ కానీ బోర్ కాని నుండి వెళ్ళి సమాధుల వరకు ఒక పైప్ లైన్ వేసి ఆడ ఒక 4 బాత్రూమ్లు ఏర్పాటు చేసి ఆడ ఒక వీధి లైట్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఆడ డెవలప్ చేయడానికి నా సాయశక్తుల మేరగా నేను పనిచేస్తా అని చెప్పేసి నా ఎస్సీ కాలనీ ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నేను ఖచ్చితంగా ఈ పనులు చేస్తా అని చెప్పేసి నేను మీకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఈ పనులు చేసి పెడతా అని చెప్పేసి నేను మీకు మాట ఇస్తున్నా. గెలిచిన క్షణమే నేను ఆ పనికి ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎల్లప్పుడూ మీకు నేను అందుబాటులో ఉంటా. అదేవిధంగా నన్ను నా బాలు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని అందరినీ వేడుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.